హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విషయ. టుడే వ్లాగ్ ఏంటంటే మా బాబుకి స్కూల్ చూద్దామని వచ్చామండి. చాలానే స్కూల్స్ చూసాము, బట్ ఏంటంటే అంతగా ఏమీ నచ్చలేదు. ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇది స్కూల్ అయితే డిసైడ్ చేసుకున్నాము. ఈ స్కూల్ నేమ్ ఏంటంటే శ్రీ స్వామినారాయణ్ రాజ్కోట్ గురుకుల్ సంస్థానం. ఇది చిలుకూరుకు వెళ్ళే వేలో ఉంటుంది, చేవెళ్ళ రోడ్లో. కానీ స్కూల్ అయితే చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం చూడడము. అయితే మనకు లోపలికి ఎంటర్ అవ్వంగానే కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ లోపల అడ్మిషన్ ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకు అక్కడ అడ్మిషన్ ఫామ్ తీసుకోవాలండి. అది అమౌంట్ అయితే పే చేయాలి. ఆ అమౌంట్ అయితే నాన్ రిఫండబుల్. వన్స్ అడ్మిషన్ ఫామ్ తీసుకున్న తర్వాత డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత బాబుకైతే ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి కంపల్సరీ. అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది బాబుకి. దాని తర్వాతనే మనకు క్యాంపస్ చూపిస్తారు. అప్పటి వరకు అయితే ఎలాంటి క్యాంపస్ అయితే చూపించరు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ అమౌంట్ కూడా నాన్ రిఫండబుల్. ఆ అప్లికేషన్‌తో పాటు మనం ఆధార్ కార్డ్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే జిరాక్స్ తీసుకొని వెళ్ళినా పర్లేదు. జిరాక్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పేరెంట్స్ అండ్ కిడ్‌వి కూడా. అది ఒకవేళ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయితే మనకు వాళ్ళు ఒక సర్టెన్ అమౌంట్ చెప్తారు. ఆ అమౌంట్ అయితే మనం పే చేయాలి. ఎందుకంటే అది ఒక ట్రస్ట్ కాబట్టి మనల్ని అయితే లోపలికి అంత త్వరగా క్యాంపస్ అయితే చూడనివ్వరు. మనం కిడ్ ఓకే అని జాయిన్ చేయాలనుకుంటే అప్పుడు వాళ్ళు మనకైతే క్యాంపస్ చూపిస్తారు. ఇంకా ఇప్పుడు సబ్మిట్ చేసిన తర్వాత మేమైతే క్యాంపస్ చూడడానికైతే వెళ్తున్నాము. ఇప్పుడైతే మనం క్యాంపస్‌లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా! అక్కడ అన్ని బసెస్ ఉంటుంది. అలానే స్ట్రెయిట్ వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. అది క్యాంటీన్. ఓన్లీ హాస్టలర్స్ మాత్రమే అక్కడ తింటారు. డే స్కాలర్స్‌కి అక్కడ నాట్ అలౌడ్. ఒకవేళ డే స్కాలర్స్ లంచ్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఒక కూపన్ ఉంటుంది. మనమైతే అమౌంట్ పే చేయాలి. ఆ అమౌంట్ పే చేస్తే వాళ్ళు ఒక కూపన్ ఇస్తారు. మనం తినొచ్చు. కానీ అక్కడికి మాత్రం అలౌ అనేది ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే డైలీ బేసిస్ మాత్రమే అక్కడ కూపన్ అలో చేస్తారు డే స్కాలర్ వాళ్ళకి. ఎందుకంటే సాటర్డే సండేస్ పబ్లిక్ హాలిడేస్ అన్నీ ఇలా వస్తుంటాయి కాబట్టి సో ఎందుకు మనీ వేస్ట్ అని చెప్పేసి వాళ్ళు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అమౌంట్ ఇచ్చేసి కొనుక్కొని తినొచ్చు అక్కడ. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక ట్రస్ట్ కాబట్టి ఎక్కడైనా సరే ట్రస్ట్లలో ఫుడ్ అనేది ఒక క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారు. ఇందాక చూయించిన బిల్డింగ్‌లో ఏంటంటే ఎల్‌కేజీ టు ఫిఫ్త్ క్లాస్ వరకు అక్కడ ఉంటారు. ఇప్పుడు మనం వెళ్తున్న వేలో ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఏమో వీళ్ళు ధ్యానం చేసుకుంటారు. రైట్ సైడ్ ఏంటో 6th టు +2 వరకు అక్కడ ఉంటుంది. మనకిప్పుడు లెఫ్ట్ సైడ్ ఎళ్తున్నాము. అక్కడేంటంటే ఆహ్, మార్నింగ్ వీళ్ళు స్కూల్‌కి రాగానే ధ్యానం చేసుకుంటారనమాట. అది అయితే చాలా స్పేషియస్‌గా అండ్ చాలా చాలా బావుంది. ఒక్కసారి చూడండి ఎంత బావుందో. ఆ బిల్డింగ్ నేమ్ అంటే బ్రహ్మ విద్యా భవన్ అనమాట. చాలా బాగుంది చూడ్డానికి. డైలీ మెడిటేషన్ క్లాస్ ఉంటుంది కదా. ఇక్కడ వీళ్ళు మెడిటేషన్ చేస్తారండి. అంటే ఒక్కొక్క రోజు కొన్ని కొన్ని బ్యాచెస్‌గా తీసుకొనొచ్చి ఇక్కడ మెడిటేషన్ అనేది చేయిస్తారు పిల్లలకి. మెడిటేషన్ వల్ల కాన్సంట్రేషన్ పెరుగుతుంది. మెడిటేషన్ హాల్ నుంచి బయటకు రాగానే అలానే స్ట్రెయిట్‌గా వెళ్తే అక్కడ ఈవినింగ్ పిల్లలు రైట్ సైడ్ అయితే స్కేటింగ్ ఆడుకుంటారంట. హాస్టల్‌లో ఉన్న పిల్లలు. ఇంకా ఈవినింగ్ వాకింగ్, మెడిటేషన్ అన్నీ కూడా చేసుకుంటారంట. మనకిక్కడ ఏంటంటే డే స్కాలర్స్‌కి ఉంటాయి అన్నీ. బట్ డే స్కాలర్స్ కంటే కూడా హాస్టలర్స్‌కే
ఇందులో బెనిఫిట్స్ ఎక్కువ. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేపుతారు. లేపిన తర్వాత వెంటనే మెడిటేషన్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళ వర్క్స్ అన్నీ చూసుకొని స్కూల్‌కి రావాలి. మళ్ళా ఈవినింగ్ మెడిటేషన్ క్లాసెస్ ఇలా అన్నీ ఉంటాయి. ఈవినింగ్ మళ్ళా గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. గేమ్స్ ఆడుకోవడం వల్ల ఏంటంటే పిల్లలు యాక్టివ్‌గా ఉంటారు. మనకి రైట్ సైడ్ అయితే మొత్తం అంతా కూడా క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడున్న జనరేషన్‌లో అబ్బాయిలకి వాల్యూస్ తెలియాలి. పేరెంట్స్ అంటే ఏంటి? పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి అంటే ఇలాంటి ట్రస్ట్‌లలో వాళ్ళని జాయిన్ చేపిస్తే వాళ్ళకి వాల్యూస్ అనేది తెలుస్తుంది. మనం ఎవరితో ఎలా ఉండాలి? ఎలా బిహేవ్ చేయాలి? ఎలా ఉండాలి అన్నది. మెడిటేషన్ వల్ల ఏంటంటే కాన్సంట్రేషన్ పవర్ చాలా పెరుగుతుంది. అది క్రికెట్ గ్రౌండా? మనకి ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్న బిల్డింగ్ ఏంటంటే గెస్ట్ టీచర్స్ అలా వస్తారు కదండీ! అలా వాళ్ళ కోసం కట్టిస్తున్నారు బిల్డింగ్. ముందుకెళ్తే మాత్రం మనకి ఇంకా స్ట్రెయిట్‌గా వెళ్తే లోటస్ టెంపుల్ ఉంటుంది. చాలా బావుంటుంది ఆ టెంపుల్ గూడా. ఇంకా మేమైతే వెళ్ళలేదు. మేమైతే ఇంకా క్యాంపస్ చూసుకున్న తర్వాత రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. మనకైతే వాళ్ళు ఒక టర్మ్ వైస్ చెప్తారు. ఫీ ఎలా పే చేయాలన్నది. ఆ డీటెయిల్స్ అన్నీ తీసేసుకొని ఇంకా మేమైతే కొండాపూర్‌కైతే వచ్చాము. చాలా ఆకలి ఉండింటే. అక్కడైతే ఇంకా ఫస్ట్ అయితే ఫ్రూట్స్ తీసుకుందామని చెప్పి అక్కడ స్టార్ బజార్‌కి అయితే వెళ్ళాము. ఎన్ని కావాలక్క? ఎంత? 100. 4 తీసుకోనా? 4 తీసుకో. ఆగమ్మా. ఇంకక్కడ మా ఆయనైతే తీసుకోనా అక్క అని అంటున్నాడు కామెడీగా. పంచపండు నా ఫేవరెట్ అనమాట. నాకు మా బాబుకి చాలా ఇష్టం పంచపండు. ఇంకా అక్కడ మా అబ్బాయి ఏమో కిండర్ జాయ్ హ్యారీ పోటర్‌దని సెర్చ్ చేస్తున్నాడు. కానీ ఎక్కడా దొరకలేదు పాపం తనకి. ఇంకా అక్కడ కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకొని ఇంకా బిల్ అయితే చేసుకున్నాము. నెక్స్ట్ అయితే మేము అక్కడే ఇంకా కొండాపూర్‌లో ఒక రెస్టారెంట్‌కి అయితే వెళ్ళాము. గ్రామీణం అని. అప్పటికే ఈవినింగ్ 3:30 అయిపోయింది. లంచ్ చేద్దామని వచ్చాము అక్కడికి. యాంబియన్స్ అంతా బాగానే ఉంది. సరే ఏమైనా స్టార్టర్స్ కానీ సూప్స్ కానీ ఆర్డర్ చేద్దాం అనుకున్నాం ఫస్ట్ అయితే. కానీ అక్కడ అవి ఏమీ లేవు. ఓన్లీ మీల్స్, వెజ్ పులావ్స్ ఉన్నాయంట. ఇంకా వెజ్ పులావ్ ఏం తింటాం అని చెప్పి మీల్స్ అయితే ఆర్డర్ చేసాము ఫస్ట్. ఒక 10 మినిట్స్కి అయితే తెచ్చారు మీల్స్. బాగుందా? ఓకే. మీల్స్ అన్నా బాగున్నాయి అనుకున్నాము. ఫస్ట్ అయితే స్వీట్ రైస్ అయితే ఇచ్చారు, బెల్లం అన్నము. ఇంకా తర్వాత పులిహోర పెట్టారు. అది కూడా చాలా బాగుంది. ఇంకా గోంగూర పచ్చడి, దొండకాయ పచ్చడి, ఇంకా రైసు, పప్పు, సాంబారు, ఇంకా పెరుగైతే ఇచ్చారు. ఇంకా మేమైతే ఇంకా నేను తింటూ మా బాబుకి కూడా తినిపించేసాను. మళ్ళీ ఎందుకంటే లేట్ అయిపోతుంది అప్పటికే అనేసి. చాలా గడ్డ బాగా బాగాలేదంటే అదొక డిఫరెంట్ టేస్ట్. ఇదేది ఇది బాగుందా? మరి ఇంత కొంచెం అయిపోతాయి వేసుకుని ఇస్తారు అయిపోతాయి. అవునా? పులిహోర ఇది ఎట్లా పెట్టాలో దోసగా నేర్చుకోవాలి. మీకు ఒకసారి ముందుకు రా. మేము మార్నింగ్ 10:30కి ఏమో స్టార్ట్ అయ్యాము. అక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ 3:30 అయింది. చాలా ఆకలిగా ఉండింది. ఫాస్ట్గా తినేసి అట్లానే మా బాబుకి కూడా పెట్టేశాము. అక్కడైతే దోసకాయ పచ్చడి చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అక్కడ వాళ్ళని అడిగామన్నమాట. మేము అమౌంట్ ఇస్తాను, మాకేమైనా దోసకాయ పచ్చడి ఇస్తారా అని అడిగితే వాళ్ళు అమౌంట్ ఏం వద్దులేండి మేడం అని చెప్పి చిన్న కప్పులో తెచ్చిచ్చారు.
దోసకాయ పచ్చడి చాలా బాగుంది. దోసకాయ పచ్చడి అయితే ఇంతే అండి ఈ వ్లాగ్ అయితే. మీకు ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది ఈ డబ్బాలో ఇచ్చారండి నాకు వాళ్ళైతే దొండకాయ పికిల్. ఇంతే అండి ఈ వ్లాగ్ అయితే. బాయ్ బాయ్.